నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఏప్రిల్ 10న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రామగుండం సిపి, మంచిర్యాల డీసీపీ ఆదేశాల మేరకు జైపూర్ ఏసీపీ నేతృత్వంలో చెన్నూరు పట్టణ పోలీసులు కిష్టంపేట డిగ్రీ కళాశాలలో డ్రగ్స్ నిర్మూలనపై కళాశాల పాఠశాల విద్యార్థులకు మరియు కిష్టంపేట, ఎల్లకపేట, లింగంపల్లి గ్రామ యువకులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగినది. కిష్టంపేట, లింగంపల్లి విలేజ్ సర్పంచులతో, తర్వాత యూత్తోని ఇక్కడ డిగ్రీ కాలేజీ వారి దీనిలో ఆధ్వర్యంలో కాలేజీ పిల్లలకి, చుట్టుపక్కల స్కూల్ పిల్లలకి యాంటీ డ్రగ్స్ మీద, నార్కోటిక్స్ మీద మనం అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఒకవైపు ఎడ్యుకేషన్, ఒకవైపు డిడక్షన్, అంటే వాళ్ళు ఎవరు తాగకుండా వేయాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. కాబట్టి ఈ డ్రోన్ సర్వేలెన్స్ ద్వారా ఈ ఏరియాలో మనకు చెన్నూరు పట్టణంలోకి అవుట్స్కట్స్ అయినటువంటి ఈ కిష్టంపేట విలేజ్, తర్వాత లింగంపల్లి విలేజ్ అవుట్స్కట్స్లలో తాగుతున్నట్టుగా చాలామంది యువకులకు మాకు ఈ గతంలో కూడా ఈ కిష్టంపేట విలేజ్ నుంచి 7-8 కేసులు ఈ 2 సంవత్సరాలలో రిజిస్టర్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేసి త్వరలో వాళ్ళందరినీ కూడా ఇంకా తాగుతున్న వ్యక్తులు డీ అడిక్షన్ సెంటర్కు పెట్టడం జరుగుతుంది. వాళ్ళందరినీ కూడా తాగే అడ్డాలన్నీ కూడా మేము డైలీ ఈ డ్రోన్ ఎందుకు తెచ్చినామంటే, ఈ డ్రోన్ మనకి డైలీ సర్వేలెన్స్ ఉంటుంది. డైలీ ఒక టైంలో ఈ ఏరియాలో హార్డ్ అవర్స్లో, తర్వాత మంచి ఈ అవర్స్లో ఓపెన్ డ్రింక్ చేసే వాళ్ళు కానీ, పత్తలాడే వాళ్ళు కానీ, తర్వాత ఈ గంజాయి తాగే వాళ్ళు కానీ, ఈ బ్యాచ్లన్నిటి కూడా దీని ద్వారా గుర్తించి వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. దయచేసి యువకులు, ఇక్కడున్న యువకులంతా కూడా ఈ యాంటీ డ్రగ్స్లో మీరంతా కూడా పాల్గొని ఎవరు కూడా మీ మిత్రులు ఎవరు కూడా తాగకుండా చేయాలి. తాగే వాళ్ళని మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే వాళ్ళందరినీ కూడా మనం డీ అడిక్షన్ సెంటర్లకు పంపించి చేయడం జరుగుతుంది. సప్లై చేయని ఏదైనా ఉంటే, ఎవరైనా మీ చుట్టుపక్కల ఎవరైనా గంజాయి అమ్ముతున్నట్టు టేలా కొట్టులలో కానీ, తర్వాత ఎవరైనా తీసుకొచ్చే వెహికల్ ఇస్తున్నట్టు కానీ సమాచారం ఇచ్చినట్టయితే గోప్యంగా ఉంచి వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. దయచేసి ఇక్కడున్న యూత్, ఈ 2 విలేజ్లు గంజాయి ముక్తి, దీని కొరకు మేము ఈ పెట్రోలింగ్ ఒకవైపు, డ్రోన్ సర్వేలెన్స్ ఒకవైపు, తర్వాత ఈ ఎడ్యుకేషన్ క్యాంపెయినింగ్ ఒకవైపు, తర్వాత వాళ్ళందరినీ కూడా డీ అడిక్షన్ సెంటర్ ఒకవైపు, ఈ రకంగా డ్రగ్స్ ఫ్రీ సిటీగా చెన్నూరుని ఏర్పాటు చేయాలన్న దీంతో ఈరోజు మేము గౌరవ మా సిపి, డీసీపీ గారి ఆదేశానుసారం ఇక్కడికి రావడం జరిగింది. కిష్టంపేట, లింగంపల్లి, ఎల్లకపేట యూత్ సభ్యులకు, అదేవిధంగా కళాశాల విద్యార్థులకు, చిన్న మనిషి స్కూల్ విద్యార్థులకు అందరికీ మా పోలీసు సిబ్బంది తరఫున, చెన్నూరు పట్టణ పోలీసు సిబ్బంది తరఫున హృదయపూర్వక అభినందనలు, స్వాగతం పలుకుతూ, ఈరోజు మన చెన్నూరు మండలంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం, పిల్లలందరూ ఈ చెడు అలవాట్లు బానిసై పెడదారిన పట్టకుండా వాళ్ళు మంచి మార్గంలో పయనించుట కొరకు వాళ్ళకి ఈ ఏదైతే ఉన్నాయో గంజాయి, డ్రగ్స్, వీటిని బారిన పడకుండా వాళ్ళకు ఒక అవగాహన కార్యక్రమం, వాటి వల్ల జరిగే చెడు అనర్థాలకు సంబంధించి
వాటి గురించి సంబంధించి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సో పిల్లలందరూ మేము ముఖ్యంగా ఈ గ్రామాల్లో అంతా కూలీ చేసేవాళ్ళు, వ్యవసాయం చేసేవాళ్ళు పిల్లలే ఉంటారు. అందరు ప్రభుత్వ పాఠశాలలో ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళే. కాబట్టి మీ తల్లిదండ్రుల ఆశయాలను గౌరవిస్తూ వాళ్ళు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని గౌరవించి వాళ్ళ కష్టాన్ని మీరు గుర్తించి మీరు మంచిగా చదువుకొని ప్రయోజకులై వాళ్ళని ఆనందింపజేయాలని కోరుకుంటున్నాం. ఈ చెడు అలవాట్ల బారిన ఎవరు పడకూడదు. ఈ మధ్యన కూడా చెడులు ఈ గంజాయికి అలవాటు పడిన వాళ్ళని యువతని 17 సంవత్సరాల పిల్లల్ని కూడా మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గుర్తించి అతన్ని మెడికల్ టెస్ట్ చేయించి డిఅడిక్షన్ సెంటర్కి పంపించడం జరిగింది. సో అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళు, మీ ఫ్రెండ్స్ కానీ, మీ గ్రామాల్లో కానీ, మీ చుట్టుపక్కల కానీ ఎవరైనా ఉంటే మాకు తెలియజేయండి. డైల్ 100కి ఫోన్ కొడితే మేము వాళ్ళని కూడా ఈ ఏదైతే గంజాయి డ్రగ్స్ అలవాటు పడ్డారో వాళ్ళు మార్పించడం కొరకు కంట్రోల్ చేయడానికి డిఅడిక్షన్ సెంటర్కి పంపిస్తాం. దయచేసి ఎవరు కూడా పిల్లలందరూ ఇది యూత్, ఇది మంచి సమయం. మీకు మీ భవిష్యత్తుని పునాది, మీరు ఏదైతే భవిష్యత్తు నిర్ణయించుకోవడానికి మీరు ఏదైతే పెట్టుకున్నారో, గోల్ పెట్టుకున్నారో మీరు సాధించడానికి ఇదే మంచి సమయం. సో దీన్ని మంచి వైపు ప్రయాణించడానికి మీరందరూ మలుచుకోవాలి తప్ప చెడు అలవాట్ల బారిన పడి మీ విలువైన మంచి భవిష్యత్తుని మీ జీవితాన్ని వృధా చేసుకోవద్దని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు మా ఎస్పీ సార్ గారికి అభినందనలు తెలియజేసుకుంటూ